బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ. ఎవరి విచిత్ర మానవుడు నా గురించి తపస్సు చేయుచున్నాడు? క్వైట్ ఇంట్రెస్టింగ్. వీడెవడు? భూలోకంలో ఎవడో భక్తుడు నా గురించి ఘోర తపస్సు చేయుచున్నాడు దేవి. వాడి తలకాయ. వాడు మొదలు పెట్టిందే ఇప్పుడు. సరస్వతి, నా భక్తుడి గురించి చులకనగా మాట్లాడు. ఉన్నాడు లేండి ఒక్కగానొక్క భక్తుడు. కనీసం 5-6 సంవత్సరాలు తపస్సు చేయనివ్వండి, అప్పుడు ప్రత్యక్షం అవ్వచ్చు. భక్తులను శోధించి క్షోభ పెట్టుట మాకు తగునా దేవి? నాకు ఏ ఇబ్బంది కలగకుండా ఒక చిన్న వరం ఇచ్చి వచ్చేదను. మీ ముచ్చట నేనెట్లు కాదందును, కానివ్వండి. భక్త, ఓం బ్రహ్మదేవాయ. భక్త, ఓం బ్రహ్మదేవాయ నమః. ఓరి భక్త. ఇది కథ కాదు కదా. స్వామి, ఏంటి స్వామి అప్పుడే వచ్చేసారు? మరి గడ్డాలు మీసాలు పండి ఎండిన తర్వాత రావాలా? స్వామి, నాదో చిన్న డౌట్. అసలు మీరు బ్రహ్మదేవుడేనా? జస్ట్ కన్ఫర్మేషన్ కోసం. నిజమురా అర్భక, నమ్మరా? సార్, మా లోకంలో పాన్ కార్డు, రేషన్ కార్డు, ఐడెంటిటీ కార్డు ఉంటాయి. అట్లాంటి ఐడెంటిటీ కార్డు మీ దగ్గర ఏమైనా ఉందా? ఉంటే చూపించండి. ఓరి, నన్నే శంకించుచుంటివా మానవ? కన్ఫర్మేషన్ కోసం అండి. 2 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ తపస్సు చేస్తున్నాను కదా, ఏదన్నా మ్యాజిక్ చేసి ఏదైనా ఫుడ్ తెప్పించండి. హత విధి, చివరకు గారడీ విద్యలు ప్రదర్శించవలసి వచ్చినది. స్వామి, మీరు నిజంగా బ్రహ్మదేవుడే. నమో బ్రహ్మ, నమో బ్రహ్మ, నమో బ్రహ్మ, నమో బ్రహ్మ. ఇప్పటికి నమ్మాడు నా భక్త. స్వామి, నీ భక్తికి మెచ్చి తిని ఏమి వరము కావాలో కోరుకును, ప్రసాదించదు. నాకు 100, 1000, 1,00,000 కోట్లు ఇవ్వండి స్వామి. ఏం స్వామి, అన్ని ఫేసుల్లో ఎక్స్ప్రెషన్ మారిపోతున్నాయి. లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్యరా? అవును. ఆర్థిక శాఖకు నాకు ఎలాంటి సంబంధం లేదు నాయన. ఇప్పుడు అర్థమైంది స్వామి, మీకు భూలోకంలో ఒక్క గుడి కూడా ఎందుకు లేదు. సరే, మీరు బయలుదేరండి స్వామి, నేను లక్ష్మీదేవి తపస్సు చేసుకోవాలి. ఓం లక్ష్మీదేవి. భక్త, ఏం స్వామి? చాలా దూరం నుండి కష్టపడి వచ్చింది, ఏదైనా వరము కోరుకో. డబ్బులు లేకుండా భూలోకంలో ఏం చేస్తాం స్వామి? అవును, ఇంతకీ పైన మీరు ఏం చేస్తుంటారు స్వామి? అందరి తలరాతలు రాస్తుంటారు. అయితే పని చేయండి స్వామి, ఆ తలరాతలు చదివే పవర్ నాకు ఇచ్చేయండి. ఆ శక్తి నీకెందుకురా? ఏదో 4 జాతకాలు చెప్పుకుంటూ 4 డబ్బులు సంపాదించుకుంటాను స్వామి. అంతకంటే ఏం చేస్తా? వరం ప్రసాదించండి స్వామి. వరములిచ్చినప్పుడు కొన్ని షరతులుంటాయి. చెప్పండి స్వామి. నీకు ఈ శక్తి ఎలా వచ్చిందో ఎవరికైనా చెప్పినచో ఈ శక్తి నశించు. నాకు నేనుగా ఎవరికి చెప్పండి స్వామి. వరాలు ఇవ్వడం కొత్త అనుకుంటా. ఏం లేదు స్వామి. మరో షరతు. చెప్పండి స్వామి. నీవు నీ భార్యతో తప్ప అన్య స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకున్నచో అప్పుడు ఈ శక్తి నశిస్తుంది. సొంత భార్యకే దిక్కులేదు, ఇంకా పరాస్త్రీ ఎక్కడ స్వామి? స్వామి, ఊరించకుండా ఇచ్చండి స్వామి, ప్లీజ్ స్వామి. మళ్ళీ ఏంటయ్యా? మళ్ళీ ఏంటి స్వామి? స్నానము చేసితివా? జస్ట్ మొన్ననే 2 days బ్యాక్ చేశాను స్వామి. నికృష్టుడా, స్నానము చేసి పవిత్రముగా తీసుకుని. అలాగే స్వామి. ఓం బ్రహ్మయే నమః. ఈ దెబ్బతో మనం ఒక్క పెట్రోల్ వచ్చేది 100 పెట్రోల్ బంకులు కొనే. శ్వేత, అది చూడవే, అలా చూడు.
like it. Very nice. చూడవే ఇతను ఎవరో కానీ నాకు సీనులా కనిపిస్తున్నాడు. సీనులా కనిపించడం కాదమ్మా, అతను సీనే. ఇక్కడ కూడా వచ్చాడా? చూడు సీను, నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు. I hate you. బావా నువ్వు Wherever you go. అచ్చిదాకా ఫాలోస్ యూ. రేయ్, ఈ అమ్మాయి నా మరదలని నీకు బాగా తెలుసు. ఓసారి నీ కాలు విరకుంటున్నా బుద్ధి రాలేదు. ఎంత చెప్పాను, చెప్పినా వినకుండా ఇంత దూరం వచ్చావు చూడు. నాకు అస్సలు నచ్చలేదు. ఐ హేట్ యూ, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ. తీరా వద్దు బావా. వాగు ఏసేనా ఏసై. మాటినన్నా మనం వచ్చిన పని ఏంది, నువ్వు చేస్తున్న పని ఏందన్నా? ఏం చేయాలరా తమ్ముడు? శ్వేతకు వాడు ఐ లవ్ యూ అని ఎన్నిసార్లు చెప్పాడో అన్ని సార్లు ఐ హేట్ యూ అని చెప్పించాను. అంతే కదా? ఇప్పుడు చెప్పరా ఐ హేట్ యూ అని. ఐ హేట్ యూ చెప్పించాను చూసావా? వాడు చెప్పింది నీకన్నా చెప్పాల్సింది శ్వేతకి. ఇప్పుడు చెప్పరా ఐ లవ్ యూ, ఐ హేట్ యూ, ఐ లవ్ యూ, ఐ హేట్ యూ. ఏంట్రా నాటకాలు తొప్పుతున్నావురా నీ అబ్బా? ఏం బావా నీకు పిచ్చ కింద చంపేస్తారా ఏంటి? ఇది నా ప్రాబ్లం, నేను సాల్వ్ చేస్తాను, మీరు పోండి. అని ఐ హేట్ యూ అని చెప్పమను, అప్పుడు వెళ్తాను. ఐ హేట్ యూ చెప్పించాను అంతేగా? అంతే. ఓకే నేను చెప్పిస్తాను. సీను ఒక్కసారి ఐ హేట్ యూ చెప్పు ప్లీజ్ ప్లీజ్. వాళ్ళు నేను వదిలేస్తాను, లేకపోతే నేను చంపేస్తారు. సీను నీ కళ్ళలో చూస్తూ ఒక్కసారైనా ఐ హేట్ యూ అని చెప్పలేను శ్వేత. నీకేమైనా పిచ్చ కింద? అబద్ధం. ఒక్కసారి ఐ హేట్ యూ చెప్పు, వాళ్ళు నేను వదిలేస్తారు. కావాలంటే 100 సార్లు ఐ లవ్ యూ చెప్తా కానీ నా వల్ల కాదు శ్వేత. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ శ్వేత, ఐ లవ్ యూ శ్వేత. శ్వేతకు ఐ హేట్ యూ చెప్పు, లేకపోతే చంపేస్తాను. చెప్పరా చెప్పు చెప్పు. చెప్పరా ఐ హేట్ యూ అని చెప్పరా. ఐ లవ్ యూ శ్వేత. అరే సోన్ బాబు, నువ్వేంట్రా ఇక్కడ? చివరికి నీ బతుకు అడుగులు పాలైందనమాట. ఈ రోజుతో నా తలరాత మారిపోయింది.
ఏంటిది? ఏంట్రా నువ్వు కష్టపడి సాధించలేదు నీకు దక్కదని రాసింది. ఏంటి నా నుదుటి మీద రాస్తుంది నీకు కనబడుతుందా? సినిమా కనబడ్డా కనబడుతున్నా బాబు. అమ్మో, ఏంట్రా? ఏమైంది? ఓరి దేవుడా, ఏం జరిగింది? నా పాలు చెప్పు. అమ్మో, పాలే. ఏంటా ఎత్తుకుతున్నావు? అరే నా శోభన మీద దెబ్బేశావు, ఆ. మా అత్తగారితో దెబ్బలు తినిపించావు, ఇప్పుడు నా పాలు కూడా దెబ్బేశావు కదరా. చెంబుడు పాల కోసం తేడుతో మా ఇంటికి రా, బిందె ఇప్పిస్తా. ఇవి మామూలు పాలు కాదురా, ఆ. ఆ బ్రహ్మదేవుడు ప్రసాదించిన వరప్రసాద ప్రసాదం. ఈ పాలు తాగితే ఎదుటి వాళ్ళ నుదుటి రాతలు చదివేటటువంటి శక్తి వస్తుందిరా. ఇప్పుడు నీకేం కావాలి? పెట్రోల్ బంక్. పెట్రోల్ బంక్ అంతేగా? నేను ఇప్పిస్తా పదా. నమ్మకం ఏంటి? నీకు బ్రహ్మదేవుడు ఇచ్చిన ఈ ప్రసాదం మీద నమ్మకం ఉందా? 100%. అయితే ఇదే మన పవర్. పదా. ఒక్క సెకండ్ నా బట్టలు శోభన బట్టలు పద.